అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈ వైసీపీ పార్టీ ఎంత నీచమైనదో మన అందరికీ తెలుసు. మనకే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఇది ఎంత నీచమైన పార్టీ, ఎంత నీచంగా ఈ పార్టీ నడుపుతున్నారని. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాళ్ళు ఎంతకన్నా దిగజారుతారు, ఎంతకన్నా దిగజారి ఎన్ని తప్పులన్నా చేస్తారు. వాళ్ళు చిన్న పిల్లలను కూడా వాళ్ళు వదిలిపెట్టరు. చిన్న పిల్లలతో కూడా పొగిడించుకుంటారు, పెద్దవాళ్ళతో పొగిడించుకుంటారు, ఆడవాళ్ళతో పొగిడించుకుంటారు, అమ్మాయిలతో పొగిడించుకుంటారు, ముసలులతో పొగిడించుకుంటారు. అందరితో చిన్న పెద్ద ముతక అని చెప్పి తేడా లేకుండా ప్రతి ఒక్కరితో వాళ్ళు పొగిడించుకుంటారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంటారు. వాళ్ళకి తల్లికి పిల్లానికి తేడా తెలియదు వాళ్ళకి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే, తాజాగా తెలంగాణ నుంచి ఒక 4 అమ్మాయిలు వచ్చిండ్రు. గోదావరి జిల్లాలో కోడి పందాలు ఉంటే సంక్రాంతి బాగా చేస్తారని చెప్పి కోడి పందాలు అవి బాగుంటాయని కాబట్టి సో అక్కడికి 4 అమ్మాయిలు చూడటానికి వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా పొగిడించుకుంటున్నారు, ఆ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బాగా చేస్తుంది, బాగా రోడ్లు వేస్తుందని చెప్పి పొగిడించుకునే ప్రయత్నంలో ఈ సాక్షి ఛానల్ అడ్డంగా దొరికిపోయింది. అది స్క్రిప్ట్ అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోయింది. ఎందుకంటే పక్క నుండి వాళ్ళు వినిపిస్తున్నారు, అలాగే ఇలా మాట్లాడండి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అయితే అమ్మాయిలు ఏం మాట్లాడారు ఒకసారి మనం విని, అతని పక్కన సాక్షి రిపోర్టర్ ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్పమని చెప్తున్నాడో అంతా కూడా మీకు చూపిస్తాను. వీడియో లైక్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు రత్నకుమారి. నేను హైదరాబాద్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను. సో సంక్రాంతి సెలబ్రేషన్ భీమవరం ఎలా జరుగుతాయి అన్నది నాకు ప్రతి సంవత్సరం చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది. అలానే అదే ఎగ్జైట్మెంట్ ఈ సంవత్సరం కూడా భీమవరం వచ్చాను. ఆవిడ తెలంగాణ, ప్రతి సంవత్సరం కూడా ఆవిడ వస్తుందంట. ఇక్కడ సెలబ్రేషన్ బాగా జరుగుతాయని. అదే క్రమంలో లాస్ట్ ఇయర్ వచ్చిందంట, ఈ ఇయర్ కూడా వచ్చిందంట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తేడా చెప్తుంది ఈ చెల్లెలు. ఒకసారి వినండి. చెప్పుతుందో లేకుంటే చెప్పిస్తున్నారో మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను. సో ఈసారి అసలు మిస్ కాకూడదని ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత చాలా బాగుంది. ఇక్కడ జరిగే సెలబ్రేషన్స్ కానీ, కోడి పందాలు కానీ, ఏదైనా సరే చాలా చాలా అయితే చాలా బాగుంది. మేము వచ్చే దారిలో వెళ్ళే దారిలో ఇక్కడ అప్పటికే కోడి పందాలు బాగా జరుగుతున్నాయి, సెలబ్రేషన్ బాగా జరుగుతున్నాయి, ఇంకా ఇతరితర కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. సో ఇంతవరకే వీళ్ళు చెప్పాల్సింది ఇంతవరకే. వీళ్ళు ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చినప్పుడు వీళ్ళు చెప్పాల్సిన్నది ఇది. సో వీళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. అమ్మాయిలు చూస్తే చిన్నపిల్లల వాళ్ళు, మన చెల్లెలు లాంటి వాళ్ళు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. వాళ్ళు ఏదో కెమెరా పెట్టడంగానే సరే మనం టీవీలో కనిపిస్తాం కదా, అందరూ చూస్తారు కదా నా ఆతృతతో వాళ్ళు ముందుకు వచ్చి ఉండొచ్చు. ముందుకు వచ్చిండ ఆ క్రమంలోనే మీరు మాట్లాడాలంటే నేను ఒక స్క్రిప్ట్ ఇస్తాను, మీరు మాట్లాడేసి లాస్ట్లో మాకు కావాల్సిన స్క్రిప్ట్ మాకు అందించండి అని చెప్పి వాళ్ళతో బలవంతంగా మాట్లాడించుకోవడం జరుగుతుంది వీళ్ళు సాక్షి రిపోర్టరు. తర్వాత ఇప్పుడు ఆ సాక్షి రిపోర్టర్ ఏం చెప్తారో మీకు సైడ్లో కూడా పెడతాను, సరిగ్గా కనిపించదు మీకు, సైడ్లో కూడా పెడతాను, ఒకసారి అది కూడా చూడండి. కొంచెం డెవలప్మెంట్ అయితే ఉంది. అప్పుడైతే రోడ్లు చాలా గోతులుగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. మేము ఎక్కడికైనా అప్పుడు గోతులుగా ఉంది, ఇప్పుడు కూడా గోతులుగా ఉంది. ఎప్పటికీ మారలా. ఈ 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎవడో కోన్కిస్తే గొట్టంగోడో చెల్లే కెమెరా పెట్టి మైక్ పెట్టి మాట్లాడండి అని చెప్తే మాట్లాడకూడదు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ రాజకీయం ఎలాంటిదో తెలుసుకోవాలి, వాళ్ళు ఎలాంటి మనుషులు, వాళ్ళ ఎలాంటి మనస్తత్వమో తెలుసుకోవాలి. తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా నీచమైన వాళ్ళు, చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. ఏదైనా చూడగలుగుతున్నాము. సో ఏపీ గవర్నమెంట్ పాలన చాలా అయితే బాగుంది. సో ఇక్కడ వచ్చిన వేరే ఊరు నుంచి వచ్చి రిపోర్టరు, సాక్షి రిపోర్టరు, నీకు సిగ్గుందరా? నీకు సిగ్గు మళ్ళోడా? మీకు సైడ్లో పెడతాను, అది కూడా చూడ, ఒకసారి వినండి. అడ్డంగా దొరికిపోతారు. తప్పు చేస్తే తెలియకుండా ఉన్నారా? ఇంత తప్పు తెలిసేటట్టు సిగ్గు లేకుండా
పనికి మారి పాలన చాలా అయితే బాగుంది. సో ఇక్కడ వచ్చిన వేరే వేరే ఊరు నుంచి వచ్చిన జనాలు కూడా చాలా బాగా నచ్చింది. ఆ రిపోర్టర్ చెప్పిస్తున్నాడు వాడు సిగ్గు లేకుండా. ఇలాంటి వాళ్ళని తిట్టాలన్న కూడా సిగ్గేస్తుంది నిజంగా. ఇలాంటి మీడియా నడుపుతున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు రిపోర్టర్లు మీడియా సిగ్గు లేకుండా. అమ్మాయిలు వాళ్ళు ఏదో సరదాగా వచ్చారు, వాళ్ళు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని ఎందుకు నవ్వులు పాలు చేస్తారు? అరే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, మీ ఇంట్లో ఆడపిల్లలను తీసుకొచ్చి మాట్లాడించు కదా. రిపోర్టర్, సాక్షి రిపోర్టర్, నీ పేరు కూడా ఏందో తెలియదు నాకు. నువ్వు మీ చెల్లెల్లో లేకపోతే మీ అక్కడో మీ చెల్లెల్లో లేకపోతే మీ అన్న ఎవరొకరు ఉంటారు కదా ఆడపిల్లలు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించవచ్చు కదరా. సిగ్గున్నాడా? ఎవరో కన్నా తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళు ఏదో సరదాగా పంపిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి మీరు రాజకీయం చేస్తున్నారా? మీరు సిగ్గు లేకుండా సిగ్గుపడరా? జై హింద్.